సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఏసీ గదులు, కంప్యూటర్ ముందు గంటల తరబడి పని, ఇవే చాలా మందికి కలల జీవితం. కానీ ఆ జీవితం మధ్యలోని మానసిక ప్రశాంతత కోసం ఒక యువకుడు తిరిగి తన మట్టిని ఆశ్రయించాడు. మౌస్ కీబోర్డ్ ను పక్కన పెట్టి హలం పట్టి పొలంలో చెమటోడ్చుతున్నాడు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువ రైతు శ్రీధర్ రెడ్డి కథ ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పామాయిల్ తోటను చూడండి. ఎర్రటి ఎండలో కూడా పచ్చగా నిగనిగలాడుతోంది కదూ. ఇది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామంలో ఉంది. దీని యజమాని శ్రీధర్ రెడ్డి ఎంకాం పూర్తి చేసి దాదాపు 10 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నా ఉద్యోగ ఒత్తిళ్లు మానసిక ప్రశాంతతను దూరం చేశాయి. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మలుపు తిప్పింది. నగర జీవితానికి గుడ్ బై చెప్పి సొంత ఊరికి చేరుకున్నారు. తనకున్న 16 ఎకరాల వ్యవసాయ భూమినే జీవనాధారంగా మార్చుకున్నారు. ఇప్పుడు అదే పొలం ఆయనకు ఉపాధి మాత్రమే కాదు, ఆనందానికి చిరునామా కూడా అయ్యింది. మొత్తం 16 ఎకరాల్లో 11 ఎకరాల్లో 3 సంవత్సరాల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. మరో 5 ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. పామాయిల్ తోట నుండి ఆదాయం రావడానికి సమయం పడుతూ ఉండడంతో మధ్యలో పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు అంతర పంటలుగా కూరగాయలు, వేరుశెనగ లాంటి పంటలు సాగు చేస్తున్నారు. నేచర్ కు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను చాలా ఒక ఈజీగా రాలేదు. ఫస్ట్ ఏంటంటే ఒక 2 ఏకర్స్ జాబ్ చేసుకుంటూనే నేను ఒక జామ తోట, ఒక 2 ఏకర్స్ జామ తోట పెట్టినాను. జామ తోట తర్వాత ఒక 2 ఏకర్స్ మహాగని, ఒక మళ్ళా మిక్స్డ్ క్రాప్ గా శ్రీగంధం, అక్కడక్కడ శ్రీగంధము, ఎర్రచందనం కూడా పెట్టినాను. ఒక టేకు కూడా పెట్టినాను, కొన్ని ఖర్జూర పెట్టాను. అన్ని మొత్తం మిక్స్డ్ ప్లాంట్ గా అన్ని ఒక ప్లాంటేషన్ ఒక 3-4 ఏకర్స్ లో మొత్తం ఇది ప్లాన్ చేసిన అనమాట. కొబ్బరి కూడా ఉన్నాయి మా దగ్గర. ఇలా కాదు, మనం కంప్లీట్ గా వ్యవసాయంలోకి దిగాలనే ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకేందంటే ఈ సబ్సిడీ ఇస్తున్నారు, ఇది అంతా బాగుంది అని అంటే దాని నుంచి బాగా రీసెర్చ్ చేసి 11 ఏకర్స్ లో మేము ఆయిల్ ఫామ్ వేసినాం, ఒక 520 మొక్కలు. దానికి మొత్తం గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది. ఎలాగంటే డ్రిప్ 90% సబ్సిడీ ఇచ్చారు మాకు. తర్వాత మొక్కలు కూడా 20 రూపీస్ పర్ ప్లాంట్. యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసి 200 దగ్గర ఉంటుంది. మాకు 20 రూపీస్కి పర్ ప్లాంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఎవ్రీ పర్ ఎకర్స్ ఫర్ 1 ఇయర్కి 4200 వరకు మనకు 4 ఇయర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఏంటంటే ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కానీ, లేకపోతే ఉన్న మొక్కలకి మనకి ఇంకా మంచి పోషణ చేసుకోవడానికి కానీ. ఇదంతా చేసింది కూడా మేము ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్లోనే చేస్తున్నాం, మొత్తం ఆర్గానిక్లోనే. చాలా మంది అంటున్నారు ఏంటంటే ఆయిల్ ఫామ్ ఆర్గానిక్ అంత అవసరమా అని. కంపెనీ వాళ్ళు కూడా, ఇప్పుడు మొక్కలు ఇచ్చిన కంపెనీ వాళ్ళు కూడా మాకేం చెప్తారంటే ఆర్గానిక్లో వెళ్ళకండి, మీరు కొద్దిగా సఫర్ అవుతారు, హీల్డ్ తక్కువ వస్తుంది అని అన్నారు. ఇప్పుడు 3 ఇయర్స్ మేము ఇది పెట్టేసి ఫామ్ ఆయిల్ పెట్టేసేసి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మీ చెట్లు బాగా గ్రోత్ వచ్చినాయి, కెమికల్ కంటే బాగా గ్రోత్ వచ్చినాయి, ట్రంక్ కూడా బాగా వచ్చింది, మీరు తోటకి ఇప్పుడు కాపు కొదలొచ్చు అని చెప్పారనమాట. మేము ఇప్పుడు కాపు కొదిలినాము, ఇప్పుడే బంచెస్ బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు బాగా మీకు మెన్యూర్ కానీ అదంతా బాగా ఇవ్వండి అంటున్నాం. మేము ఎరువులు అంతా వేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవి జేమ్స్ ఇస్తున్నాము, జీవామృతం ఇస్తున్నాము, ఇప్పుడు స్లర్రీ ఇస్తున్నాము, తర్వాత జేఎంఎస్ అని ఇవి ఇస్తున్నాము. ఇంకొకటి ఏమిటంటే చెక్కలతో రెడీ చేసిన ఇవి ఇస్తున్నాము. అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం. జూన్ జూలైలో మాకు ఫస్ట్ హార్వెస్ట్ రావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగా హీల్డ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే పోతుగులలు ఎక్కువ వస్తాయి స్టార్టింగ్లో. మీకు ఎకరాకి 1 టన్ను అట్లా రావచ్చు, మొత్తం కలిపి టన్ను. ఫస్ట్ మొత్తం 11 ఎకర్స్ ఇది. 11 ఎకర్స్ కలిసి మీకు టన్నున్నర, 2 టన్నులు, 3 టన్నులు అట్లా చిన్నగా రావచ్చు. రాను పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక 5th ఇయర్ దాటిన తర్వాత ఫర్ ఎకర్ 1 ఇయర్ 1 టన్ వస్తుంది. మీరు ఇంకా మెయింటైన్ చేస్తే మీకు మంచి 16-17 టన్ను తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మంచి మెయింటైన్ చేయగలిగితే ఆ రేంజ్లో కూడా వెళ్ళొచ్చు. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ ఆయిల్ ఫామ్ చెట్లు ఏంటంటే బాగా ఫుడ్ మన కొన్ని చెట్లు ఏంటంటే ఎరువులు ఎక్కువ వేస్తే చనిపోవడం అట్లా ఉంటుంది. కానీ ఆయిల్ ఫామ్ అట్లా కాదు, నువ్వు ఎంత ఎరువు వేస్తే అంత తింటానే ఉంటుంది, అది క్రాప్ కూడా అలాగ వస్తుంది అనమాట. ఈ రైతు ప్రత్యేకత ఏమిటంటే ఈ పంటలన్నీ పూర్తిగా రసాయన రహిత వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు.
సొంతంగా తయారు చేసుకున్న జీవ ఎరువులు, కషాయాలను ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన సాగుకు శ్రీకారం చుట్టారు. నాకు ఈల్డ్ తక్కువ వచ్చినప్పుడు కానీ ల్యాండ్, ఎందుకంటే మాది సాయిల్ మొత్తం శాండీ సాయిల్ అనమాట. ఆ సాయిల్ వల్ల ఏంటంటే సాయిల్ ఇంకా కెమికల్ వేస్తే అది ఇంకా అసలు ఆ న్యూట్రియన్స్ అంతా తీసుకోదు, మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఓన్లీ పూర్తి మొత్తం ఆర్గానిక్లో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవులు, మాకు ఆల్రెడీ ఆవులు ఉన్నాయి, మాకు చిన్నప్పటి నుంచి ఆవులు ఉన్నాయి, దాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని ఆవు మూత్రం పట్టడము, తర్వాత ఇవన్నీ జీవామృతం చేసి చెట్లకి ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ రావడం వల్ల ఏమైందంటే నేను కల్వకుర్తిలో ఉంటాను, అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటే అక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని తీసి పెట్టమనడం, వాళ్ళకి వేస్టేజ్ ఫ్రూట్స్ కానీ తర్వాత వెజిటేబుల్స్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఏం చేశానంటే కొన్ని వెజిటేబుల్స్ కొన్నేమో ఆవులకు పెట్టడం, కొన్నేమో బయో ఎంజైమ్స్. ఎలాగంటే బయో ఎంజైమ్స్ రెడీ చేసి 1:2:3 రేషియోలో బెల్లము, తర్వాత వాటరు, తర్వాత ఈ ఫ్రూట్స్, కొన్ని మిక్స్డ్ ఫ్రూట్స్, కొన్ని సపరేట్ ఫ్రూట్స్ అనమాట. అవన్నీ మనము బయో ఎంజైమ్స్ లాగా రెడీ చేసి ఆ బయో ఎంజైమ్స్ ఇస్తున్నాము. ఎట్ ఏ టైమ్ ఇది కూడా మామూలుగా జీవామృతము, ఘనజీవామృతము అది కూడా చెట్లకి ఇస్తున్నాము. అదే కాకుండా మళ్ళీ పంటల వ్యర్థాలు కూడా మాకు గ్రౌండ్ నట్ వేసినాం ఇంటర్ క్రాప్ ఇప్పుడు ఆయిల్ ఫామ్లో. ఆ గ్రౌండ్ నట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ కూడా కొంత ఆవులకి గ్రాసింగ్ ఉంచుకొని మిగతాది మళ్ళీ దానికి చెట్ల మొదట్లో వేయడం అనమాట. ఎందుకంటే అది గ్రౌండ్ నట్ అనేది మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ బాగా చేస్తుంది చెట్లకి. ఆ నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడం వల్ల చెట్లకు బాగా, దాన్ని నేను బాగా అబ్జర్వ్ చేసిన లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాం కదా, గ్రోత్ కానీ తర్వాత దాని షైనింగ్ కానీ, చెట్లది షైనింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా డిఫరెంట్గా JMS అనే జేయడం సొల్యూషన్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. అది ఇది ఏంటంటే అది ఉత్తర కొరియాకు సంబంధించిన ఒక సైంటిస్టు రెడీ చేస్తున్న, ఆయన మొత్తం ప్యూర్ ఆర్గానిక్. అదేంటంటే ఒక మనము 200 లీటర్ దమ్ ఉంది అనుకోండి, అందులో మనము ఒక 1/4 kg రాక్ సాల్ట్, మనకు కల్లు పంటాం కదా, అది ఒక 1/4 kg, తర్వాత మనకు లీప్ మోల్ సాయిల్ అంటే ఎక్కువ ఆకులు అలా ఉండి కింద సాయిల్, ఫైన్ సాయిల్ ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా మనం కెమికల్ గుట్టని సాయిల్ ఉంటుంది కదా, పుట్టమట్టి కానీ అది కానీ, అదంతా అదొక 1/4 kg అంతా, ఒక పిరికెడ్ అనుకోండి, అందాదా చొప్పున వేసుకోవాలి. అది ఇది ప్లస్ వాటరు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ వాళ్ళు పొటాటో యూజ్ చేస్తున్నారు, బంగాళదుంపలు యూజ్ చేస్తున్నారు. ఒక 1/2 kg మనకు ఒక 200 లీటర్ డ్రమ్కి ఒక 1/2 kg బంగాళదుంపలు మనము ఎట్లా అంటే ఉడకబెట్టాలి బాగా మెత్తగా ఫైన్గా. లేదు మనకు బంగాళదుంపలు కొనుక్కరావాలి, అది కూడా మనకు కాస్ట్ ఎక్కువైతుంది అనుకున్నప్పుడు ఆ కాస్ట్ కూడా జీరో చేసుకోవాలనుకుంటే మనము ఏం చేయాలంటే మన రైస్ ఏదైనా ఎట్లా అంటే ఇప్పుడు రైస్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు అది కూడా ఎట్లా అంటే ఒక 1/2 kg రైస్ తీసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేసి ఈ రాక్ సాల్ట్ ప్లస్ ఈ మట్టి అంతా కలిపేసేసేసి ఆ వాటర్లో వేసేసి ఒకసారి కలపాలి. అది మనకు హీట్ ఎక్కువ ఉంటే ఇంకా తొందరగా మనకి ఫర్మెంటేషన్ అవుతుంది. మనకు నీడకున్న ఇబ్బంది ఏం లేదు, కానీ కొద్దిగా హీట్ ఉంటే ఇంకా తొందరగా అవుతుంది. ఇప్పుడు జీవామృతం లాంటివి, తర్వాత ఇవి బయో ఎంజైమ్స్ నీడకు పెట్టుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న మైక్రోబ్స్ చనిపోతాయి. ఇది JMS అనేది ఎండకు ఎక్కువ పెడితే వాళ్ళు ఇంకా తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. జీవామృతానికి మనం జీరో బడ్జెట్ అంటాం, కానీ బెల్లం కొనాలి, పప్పులు కొనాలి, అవన్నీ కొనాలి. ఇది జీరో బడ్జెట్ అంటే ఈ రకంగా చేసుకుంటే మనము ల్యాండ్ సంథింగ్ మీరు వెజిటేబుల్స్ వేయాలనుకున్నారు, హార్టికల్చర్ కాకుండా వెజిటేబుల్స్ వేయాలనుకున్నారు అనుకోండి, మీరు వెజిటేబుల్స్ వేసే ముందు డ్రిప్ వేస్తారు కదా, దానికి ఒక 2 times కానీ 3 times కానీ మీరు JMS ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత మొక్క నాటి చూడండి, దానికి 80% ఎలాంటి డిసీజ్ రాదు, 99% ఎలాంటి డిసీజ్ రాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ మనం ఇక్కడ కషాయాలు కానీ, తర్వాత ఇవి వేప కషాయం కానీ, ఇప్పుడు కానుగ కషాయాలు కానీ, మనము ఇప్పుడు అనమాట ఇంగువ కానీ, ఆ ఇంగువ, పుల్లటి మజ్జిగ, తర్వాత ఆవు మూత్రము, ఈ 3 కలిపేసేసి రేషియో కూడా ఎట్లా అంటే ఒక గ్రామ్, ఒక 1 లీటర్కి 1 గ్రాము ఇంగువ. తర్వాత ఇంకా ఏంటంటే మనకి మజ్జిగ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక 100 లీటర్స్ ఉందనుకో, 1 kg పెరుగుకి మనకు అందులో మజ్జిగలాగా 1 లీటర్ వాటర్ పోసేసి మజ్జిగలాగా వేసి అందులో కలిపేసేసుకొని మనకు ఒక 10 నిమిషాలు ఉంటే ఇంగువ కూడా కరిగిపోతుంది. ఆ కరిగిన తర్వాత దానికి స్ప్రే చేసినాం అనుకో, ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ మీకు ఆ రామబాణం లాగా మంచిగా నీకు అది చనిపోతుంది. నీకు ఆటోమేటిక్గా ఈ మజ్జిగలో ఉండే మైక్రోబ్స్, తర్వాత ఇంగువలో ఉండే ఇవి పోషకాలు దానికి పోషకాలుగా ఉపయోగపడుతుంది. ప్లస్ దానికి ఈ పురుగులకు కూడా వానికి దాంట్లో అంటే ఆ స్మెల్ వల్ల ఇరిటేట్ అవి చనిపోతాయి. ఇంకోటి అక్కడ లేకపోతే చనిపోకపోయినా అక్కడ నుంచి వేరే చెట్లకు, మన గడ్డి చెట్లకు కానీ అట్లా వేరే చెట్లకు వెళ్ళిపోతాయి అనమాట. ప్రస్తుతం పామాయిల్ తోట 3వ సంవత్సరంలో ఉంది.
మొక్కలు పూత కాత దశలోకి చేరాయి. జూన్ జూలై నెలల్లో తొలి కోతకు సిద్ధమవుతున్నాయి. తోట నిర్వహణలో ప్రతి దశలోనూ శ్రద్ధ అవసరం. అంతర కృషి నుంచి చీడపీడల నివారణ వరకు అన్ని పనులు సమయానికి చేయాల్సిందే. సాధారణంగా ఇంత పెద్ద విస్తీర్ణంలో సాగు చేయాలంటే అధిక సంఖ్యలో కూలీలు అవసరం. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం ఆధునిక ఆలోచనతో ఎలక్ట్రికల్ మినీ ట్రాక్టర్ను వినియోగిస్తున్నారు. కూలీలపై ఆధారపడకుండా స్వయంగా తోటను నిర్వహిస్తూ ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఒక 10 మంది లేబర్ వర్క్ చేయాల్సింది, ఒక రోజు వర్క్ చేయాల్సింది నేను 1 డేలో చేసేసుకుంటాను. 10 మంది చేయాల్సింది నేను చేసేసుకుంటాను. ఎందుకంటే అది మొత్తము మంచిగా గడ్డి అంతా స్మాష్ చేయడము. ఇప్పుడు ఏంటంటే మల్చర్ అని ఉంటుంది. అదేంటంటే ఒకవేళ మనం లోపలికి దున్నొద్దు అని అనుకుంటే మల్చర్ తోటి ఇంత లోతు గడ్డి అయినా సరే మంచిగా మల్చర్ చేసేసుకోవచ్చు. మొత్తం గడ్డి చేసేసుకుంటే అదేంటంటే పౌడర్ ఫామ్లో చేసేసి మొత్తం భూమి పైన వేసేసేస్తుంది. లేదు మనము లోపలికి దుక్కిలాగా చేసుకోవాలంటే కల్టివేటర్ వేసుకోవచ్చు, రోటివేటర్ లాగా ఉంటుంది, రోటివేటర్ కూడా వేసేసుకోవచ్చు. మనకిష్టం. మనం ఆ ఒక్క వెహికల్ తీసుకుంటే మల్టిపుల్గా మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే డైరీ ఫామ్ పెట్టుకుంటే దానికి ఒక పచ్చిగడ్డి మనం కట్ చేసి వేసేసుకోవడానికి అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఇట్లా చెప్పాను కదా, మల్చర్ యూజ్ చేసుకోవచ్చు, రోటివేటర్ యూజ్ చేసుకోవచ్చు, కల్టివేటర్ చేసుకోవచ్చు. ఇంకోటి స్ప్రేయింగ్ పెద్ద పెద్ద చెట్లకు కానీ చిన్న మనకు సీజనల్ క్రాప్ చేసే వరి కానీ కాటన్ కానీ తర్వాత కందులు కానీ వేరుశెనగ కానీ ఏదానికైనా సరే స్ప్రేయింగ్ చేసుకోవడానికి కానీ ఈజీగా దాంతో స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను ఆ స్ప్రేయింగ్ హెచ్టిపి తీసుకున్నాను, దానికి ఫిట్ చేయించుకున్నాను. అది కూడా హెచ్టిపి తోటి మొత్తం నేను దాంతో స్ప్రే చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు వెహికల్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది. మనకు అది కూడా ఛార్జింగ్ కూడా మనకి ఫ్రీయే వస్తుంది. మనం ఇంటి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి వెహికల్ కి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. మనకి ఇక్కడ పెట్టాల్సింది జీరో ఖర్చు, జీరో. ఇక అసలు మనం పెట్టాల్సింది ఏం లేదు. మొత్తం ఈ వెహికల్ తోటే ఈ 16 acres ల్యాండ్ లో మేము మొత్తం ఈ వ్యవసాయం అనేది చేస్తున్నాము. కంప్యూటర్ స్క్రీన్ల మధ్య ఒత్తిడిని చూసిన ఈ యువకుడు ఇప్పుడు పచ్చని పొలాల మధ్య ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాడు. మట్టిని నమ్ముకుని ప్రకృతిని ఆదరిస్తూ రైతుగా కొత్త జీవితం ప్రారంభించిన శ్రీధర్ రెడ్డి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.